రోడ్డుపై బైఠాయించిన మృతుడు కంచుపల్లి శ్రీను కుటుంబీకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కొంకాపల్లికి చెందిన కంచుపల్లి శ్రీను ఇటీవల దారుణ హత్యకు గురైన నేపథ్యంలో హత్యకు పాల్పడిన నేరస్తులను వెంటనే పట్టుకోవాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు శనివారం కొంకాపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడిని తల నీలాలు కనుబొమ్మలు తొలగించి నాలుక కోసి కళ్లు తొలగించి అత్యంత పాశవికంగా హత్య చేశారని తెలిపాడు. ఘటన జరిగా 5 రోజులు కావస్తున్నా పోలీసులు ఇంకా నేరస్తులను అదుపులోకి తీసుకోలేదని అన్నాడు. 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఘటన స్థలానికి చేరుకున్న అమలాపురం డీఎస్పీ ప్రసాద్ మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలతో చర్చించి నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం శ్రీను కుటుంబ సభ్యులతో ఆందోళన విరమింపజేసి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నమస్కారం అండి. నా పేరు కంచిపల్లి అంజబాబు. కంచిపల్లి శ్రీనాథ్ తమ్ముడు నేను. గత వారం రోజులు కావస్తుంది కంప్లైంట్ ఇచ్చాం పోలీసు వారికి. ఆదివారం చూసి సోమవారం కంప్లైంట్ ఇచ్చామండి. ఇప్పటివరకు ఏ జాడా తెలియలేదు. చాలా దారుణంగా తెలిసిన తర్వాత వెళ్ళి చూస్తే చాలా దారుణంగా క్రూరంగా గుండె గీసేసి కొనుబొమ్మలు తీసేసి పెట్రోల్ పోసి అంటించి నాలుగు కోసేసి ఇంకా ఎలాగా ఏమి ఉండదో వీడికి గుర్తించి పట్టలేడని చెప్పి నదిలో పాడేసి వెళ్ళిపోయారండి. ఎంత దూరంగా ఇంత కఠినంగా ఎక్కడ చూడలేదు. తీసుకో సంస్కృతి సినిమాల్లోనే చూసాను తప్పించి చూడలేదు. ఇప్పటివరకు పోలీసు వారు మాకు చాలా బాగా సహకరించారు. వాళ్ళ వల్లే ఏ అల్లర్లో జరగకుండా ఇప్పటివరకు మేము చూసుకుంటూ వచ్చామండి టౌన్లోని. కానీ చేయి జారిపోయింది. కొంతమంది నాయకులు ఎవరో అధికార జయలక్ష్మి వెంకటలక్ష్మి నాకు తెలియట్లేదు. ఆవిడ వెనక నుంచి ఉండి రాజకీయం నడిపిస్తుందని నాకు తెలిసింది. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అది నాకు నా ఫ్రెండ్స్ నాకు సహకరించారు. ఆవిడ ఏదో వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది. అలా అన్నయ్య అవుతాడంట కోసబాబుకి, గొంగమల్ల కోసబాబుకి. ఈవిడ చాలా నెట్వర్క్ చేస్తుంది. అవి అయితే మాకు నిజమైతే అదైతే శిరోమండలం చేసేసి భూములు కోసి నాలుగు కోసేసి పెట్రోల్ వేసి అంటించి చెప్తారు. ఎంత దూరం పోలీసులకి అయితే ఇప్పటి వరకు బాగా మాకు సహకరించారు. మేము వాళ్ళకి బాగా సహకరించాం. ఏ అల్లర్లో జరగకుండా. ఎంతసేపండి 2 రెస్టారెంట్లు బద్దలు కొట్టాలంటే 5 నిమిషాల పని. మాకు ఎందుకంటే మాకు ఏమన్నా వస్తుందా? అందులో మాకు న్యాయం చేయండి. ఏంటంటే ఇంకో తక్షణంగా అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించాలి. యాంటీస్ బ్యాటరీలు వేసుకుంటారు పైన ఎక్కడో ఒక డమ్మిగల్ని ఇద్దరు సరణ చేసేసి ఆ టైప్ వచ్చి వెనకాల ఉండి యాంటీస్ బ్యాటరీలు వేసుకునే బలం అయితే మళ్ళీ మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా దీనికన్నా డబుల్ త్రిబుల్ ఉత్పత్తి అయిపోతుంది. ఒక 24 గంటల్లో ఎక్కడున్నా అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి అమలాపురం పట్టణంలో జరిగినటువంటి ఈ మర్డర్ కేసు యొక్క దర్యాప్తు మంచి పురోగతిలో ఉంది. పోలీసు మీద నమ్మకం పెట్టాలి. దీంట్లో ఎటువంటి బయాస్ తీసుకునేందుకు అవకాశం లేదు, అవసరం లేదు. మేము ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా వెళ్తున్నాం. పక్క డెసిషన్ ఉంది, పక్క క్లియర్ కట్గా ఉంది. మాకు మేము ఎవిడెన్స్ని కొంత మేము బిల్డప్ చేసుకుంటూ ముద్దాల యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాము. మీ అందరికీ ఇప్పుడు ఏమాత్రం లోకల్గా సమాచారం ఉన్నా మాకు తెలియపరచండి. ముద్దాల యొక్క మూమెంట్స్ కానీ ఏదైనా ఆచూకీ కానీ ఉంటే మీరు తెలియపరచండి, మాకు సీక్రెట్గా తెలియపరచండి. మేము మా అంత ప్రయత్నం అంతా సిన్సియర్గా మేము ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాము. ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. నెంబర్ 1 పట్టుకున్నారు సార్. ఎవరిని పట్టుకోవడం లేదు. ఇంకా అప్పుడే మనం ముందు చెప్తాము. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లే కావాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం అప్పుడేమీ దర్యాప్తు కంప్లీట్ అవ్వకుండా ఎటువంటి మనం రెగ్యులేషన్స్ చేయడం మంచిది కాదు. సో మనం దర్యాప్తులో పురోగతి అయితే ఉంది. అనుమానాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా డిసీజ్డ్ పార్టీ ఎవరైతే విక్టిమ్ సైడ్ బంధువులు, భార్య కానీ, బ్రదర్ కానీ, పేరెంట్స్ కానీ, చెల్లెలు కానీ, వాళ్ళు ఎవరైనా సరే అటువంటి అపోహలు పెట్టుకోవద్దు. మీరు ఎంత బాధపడుతున్నారో మేము అంతే బాధపడుతున్నాము. మా హయాంలో అటువంటి మర్డర్ జరిగిందని
ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను ముద్దాలనైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అనుమానం లేదు మీకు. మేము ఆ ట్రాక్ వెళ్తున్నాము. ఈ తర్వాత అపోహలకు గురి కావద్దు. నేను ఇప్పుడు ఈ కుర్రాడు మాట్లాడుతున్నాడు, అంజీ కదా అతని పేరు, అంజీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, శిరోమండనం చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఇవన్నీ అపోహలు పెట్టుకోకండి. మర్డర్ జరిగిందనేది వాస్తవం. అతన్ని ఖచ్చితంగా పొడిచి చంపారు, కర్ర లాంటి బ్లంట్ ఆబ్జెక్ట్తో కొట్టి చంపారు అన్నది మాకు క్లియర్ కట్గా ఉంది. మళ్ళీ ఆ శవాన్ని శిరోమండనం చేయాల్సిన అవసరం లేదు. శవం నానిపోయి చాలా కాలం, చాలాసేపు నెలలో నానినప్పుడు అలా జరుగుతుంది. పోస్ట్ మార్టం మీకు తెలియదు, పోస్ట్ మార్టంలోని కొన్ని పరిణామాలు కొన్ని వస్తుంటాయి, ఆ దాంట్లో భాగంగా జరిగింది తప్ప మరొకటి లేదు. కానీ ఇది 100% వాస్తవమైన మర్డర్, దీంట్లో డౌట్లు ఏం పడక్కర్లేదు. దీంట్లో వేరే రకమైన అనుమానాలకి కూడా అవకాశం ఏమీ లేదు. స్పెషల్ టీమ్స్ అయినా ఏర్పాటు చేశారు. స్పెషల్ టీమ్స్ వరుసగా 4-5 స్పెషల్ టీమ్స్ డిఫరెంట్ ప్లేసుల్లో తిరుగుతున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. టెక్నికల్ సైడ్ కూడా మేము ఈ సీసీ కెమెరాలు ఆ యాంగిల్లో కూడా ఒక టీం కంటిన్యూ తిరుగుతుంది. ఎక్కడన్నా మనకి ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఆ రూట్ అంతా, ఎంటైర్ మూమెంట్ ఏరియా చేసిన ఏరియా అంతా మనం వెతుకుతున్నాము. మనకు లక్కీలీ ఏమన్నా కొన్ని క్లూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి బేసికలీ ముద్దాయిల్ని విషయంలో ఇప్పుడు మీరు ఏదైతే ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ముద్దాయిలు ఉన్నారో మెజారిటీ 90% వరకు చాలా వరకు అదేనన్నదిగా మనకి సుమారుగా చాలా వరకు ఎవిడెన్స్ వస్తుంది. మనం ఇంకా రిమైనింగ్ ఇంకా ఎవరినైనా దాంట్లో చేసి ఉండవచ్చు, హైర్ చేసి ఉండొచ్చు, ఆర్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. సో అది మనకి ముందు మనకి ముద్దాలు దొరికినప్పుడు కానీ అదర్ క్లూస్ వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తుంది. అయితే ఇటువంటి సమయం ఏంటంటే మేము మా టౌన్ సిఐ గారు, మా టౌన్ సిబ్బంది, ఎస్ఐలు, ఈవెన్ రూరల్ సిబ్బంది, మొత్తం సబ్ డివిజన్లో ఉండే కనీసం 4 ఎస్ఐలు, 5 ఎస్ఐలు, 2 సిఐలు, 3 సిఐలు, 4 సిఐలు గట్టిగా మాట్లాడుతుంది. వాళ్ళు ఇదే పని మీద తిరుగుతున్నారు, కంటిన్యూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాస్క్ తిరుగుతున్నారు. అనేది స్థానికంగా ఉండి మొత్తం అన్ని రకాలుగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్. మనం ఖచ్చితంగా ముద్దాలను పట్టుకోవడం జరుగుతుంది, కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అందులో ఎవరు అపోహ పెట్టుకోవద్దు. తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా దర్యాప్తుకి మీరు కూడా సహకరిస్తున్నారు. ఆ సహకారాన్ని కంటిన్యూ చేయండి. మీరు ఎక్కువ ప్రెషర్ పెడితే ఏమవుతుందంటే మేము మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం మేము తప్పులు చేసే అవకాశం ఉంది దర్యాప్తులో భాగంగా. కాబట్టి చక్కగా దర్యాప్తు కొనసాగనివ్వండి. మేము మీ అందరికీ, కుటుంబ సభ్యులకి, ఇప్పుడు మన రమణబాబు గారు పెద్దలందరూ వచ్చారు ఇక్కడ, వారి సమక్షంలో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము కూడా హామీ ఇస్తున్నాము. దీంట్లో 100% కుటుంబాన్ని న్యాయం చేయడం జరుగుతుంది.